నమస్తే అందరికీ. ఈరోజు నేను ఏంజెల్ నంబర్స్‌తో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఏంజెల్స్ గైడెన్స్ అంటే ఆ ఏంజెల్స్ మీకు నంబర్స్ ద్వారా మీ లైఫ్ ఎలా ఉండబోతోంది అని తెలియచేస్తున్నారు. నా ద్వారా మీకు మీ లైఫ్ ఎలా ఉండబోతోంది అనేది తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏంజెల్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారండి. మన చుట్టూ ఉంటారు. సూక్ష్మ రూపాల్లో తిరుగుతూ ఉంటారు. మనకు కనిపించరు. మనము వాళ్ళని పిలిచినప్పుడు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు అని నేను చాలా వీడియోల్లో చెప్పాను. సో, మీరు ఎప్పుడైనా కూడా ఏంజెల్స్‌ని మనసులోనే ప్రార్థించి, మనసులోనే అనుకునేసేసి ఏంజెల్స్ అంటే ఎవరో కాదు, ఇంగ్లీష్‌లో ఏంజెల్స్ అంటారు. దేవదూతలు అంటారు తెలుగులో. అంటే గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు ఇలా మన భూలోకం నుంచి పైన 7 లోకాలున్నాయి. మళ్ళా భూలోకం నుంచి కింద 7 లోకాలున్నాయి కదా! సో, పైన ఉండే లోకాల్లో ఉండేవాళ్ళు సంచరిస్తూ ఉంటారు. అంటే చూస్తూ ఉంటారు. భగవంతుడికి వాళ్ళ ద్వారా మనం చేసే పనులన్నీ గూడా చేరుస్తూ ఉంటారు. సో, అలా వాళ్ళని ఏంజెల్స్ అని అంటాము. వాళ్ళను మనం పిలిచినప్పుడు వాళ్ళు మనకు వచ్చి హెల్ప్ చేస్తారు. సో, అలా ఏంజెల్స్‌కి కొన్ని నంబర్స్ కూడా ఉంటాయండి. సింబల్స్ ఉంటాయి. అంటే పక్షుల ఈకలు కనిపించినాయంటే ఏంజెల్స్ నీ చుట్టుపక్కల ఉన్నారు. నీ చుట్టూ తిరుగుతున్నారు. నీ చుట్టూ ఉన్నారు అని. అంటే నీ చుట్టుపక్కల ఉన్నారు అని. బటర్‌ఫ్లైస్ కనిపిస్తే ఎక్కువగా సీతాకోక చిలుకలు కనిపించాయనుకోండి, అప్పుడు కూడా మనకు ఒక ఏంజెల్స్ ఇక్కడ ఉన్నారు. నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అని మీరనుకోవాలి. అలాగే నంబర్స్ అండి. 44, 11, 22, 33 ఇట్లా కొన్ని కొన్ని నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ కూడా ఏంజెల్ నంబర్సే. అవి కూడా వాటికి సంబంధించి కూడా మనకు ఏవో తెలియచేస్తారు. ఆ నంబర్స్ ద్వారా కూడా మనకు ఇంటిమేషన్ అనేది ఇస్తారు. అలాగే ఫెదర్స్ చెప్పాను కదా! అంటే పక్షుల ఈకలు గూడా అండి. ఫెదర్స్. ఏవైనా కావచ్చు పక్షుల ఈకలు. ఏ పక్షుల ఈకలు కనిపించినా కూడా మీకు ఒక మంచిగా మన చుట్టూ మనల్ని గమనిస్తున్నారు ఏంజెల్స్ అనేది మీరు గమనించాలి. అలాగే మంచి స్మెల్ అక్కడ ఏమి ఉండదు. కానీ మంచి స్మెల్ సువాసనలు వస్తా ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు కూడా మన చుట్టూ మనకు ఏంజెల్స్ ఉన్నారు అని మీరు అనుభూతి చెందాలి. మీరు అనుకోవాలి. సో, ఆ విధంగా ఈ ఏంజెల్ నంబర్స్ ద్వారా మీకు ఏం తెలియచేస్తున్నారు? ఆ ఏంజెల్స్ మీకు ఎటువంటి మెసేజ్‌ని పంపిస్తున్నారు? ఎటువంటి గైడెన్స్ పంపిస్తున్నారు? ఏం సందేశం మీకు నా ద్వారా పంపిస్తున్నారు అనేది ఈరోజు చూద్దాము. సో, ఏంజెల్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. నంబర్స్ ద్వారా మంచిగా మన వ్యూవర్స్‌కి పంపించండి. ఇది జనరల్ రీడింగ్ అండి. నేను తీసే కార్డు ఒక్కొక్క కార్డు ఒక్కొక్కరికి కనెక్ట్ కావచ్చు. అన్ని కార్డులు ఒకరికి కనెక్ట్ కావచ్చు. ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో, ఇది అన్ని కార్డులు ఒక్కరికే అని కాదు. ఎవ్వరికైనా కనెక్ట్ కావచ్చు. అంటే ఒక కార్డు ఒకరికి కావచ్చు. ఇంకొక కార్డు ఇంకొకరికి కావచ్చు. రెజొనేట్ కావచ్చు. సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీది అయితే మీరు చూడండి. లేదు మీది కాదు ఇది అని అనుకునేటట్టయితే మీరు ఇగ్నోర్ చేసేసేయండి. ఓకేనా? అలాగే దీనికి టైమ్ లిమిట్ లేదండి. ఎప్పుడు మీ ముందుకొస్తుందో అప్పుడే మీకు ఇది వర్తిస్తుంది. అప్పటినుంచి మీకు ఇది వర్తిస్తుంది. అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ పెట్టాను. నాకు మెసేజ్ పెట్టండి. తర్వాత నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. అది పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? మెసేజ్ పెట్టండి. కాల్స్ చేయకండి. మెసేజ్ చేయండి. సో, చూద్దాం ఆ ఏంజెల్స్, ఆ స్పిరిట్ గైడ్స్ మీకు ఏం మెసేజ్ అందిస్తున్నారు? ఏం గైడెన్స్ పంపిస్తున్నారనేది చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఏంటి? 4141 4141 అనొచ్చింది. ఏంటి అంటే అవేకెనింగ్ అండ్ గ్రోత్. అవేకెనింగ్ అండ్ గ్రోత్. చూడండి ఇక్కడ. అవేకెనింగ్ అండ్ గ్రోత్ అనొచ్చింది. అంటే ఏంటి అంటే రెన్యువల్, అవేర్‌నెస్, క్లారిటీ, ఎక్స్‌పాన్షన్, చేంజ్. సో, మీరు మీ లైఫ్‌లోకి ఒక అవేకెనింగ్ అనేది రాబోతోందండి. ఒక అవేకెనింగ్ అనేది రాబోతుంది. క్లారిటీ అనేది రాబోతుంది. అలాగే ఒక అవేర్‌నెస్, ఎక్స్‌పాన్షన్, చేంజ్ అనేది రాబోతుంది. చాలా మంచిగా లైఫ్ అనేది ఉండబోతోంది.
హ్యాపీనెస్ అనేది రాబోతుంది. అవేర్‌నెస్ అనేది రాబోతుంది. అంటే ఒక మేలుకొలుపు అనేది భగవంతుడి నుంచి ఇదొక మెసేజ్. అంటే మీ లైఫ్‌లో ఇంతవరకు ఏదైనా కష్టాలు కానీ, ఏదైనా బాధలు కానీ ఉంటే అవన్నీ తీరిపోబోతున్నాయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా అవి కూడా తీరిపోబోతున్నాయి. 4141 అని వచ్చింది. 41 ఎంత? 41 అంటే 5, 41 5. 5, 5 ఎంత? 10 అంటే 1. టోటల్ 10 అంటే 1 + 0 సో 1. కాబట్టి మీకు మీ లైఫ్‌లో నంబర్ 1గా ఉండే పొజిషన్ అనేది రాబోతోంది. మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. మీ బాధలన్నీ తీరబోతున్నాయి. ఎటువంటి సమస్యలున్నా కూడా తీరబోతున్నాయి. హెల్త్ సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, ఏవైనా కూడా సమస్యలుంటే మీకు తీరబోతున్నాయి అని ఇక్కడ సందేశం. ఫస్ట్ మెసేజ్ మీకు ఆ స్పిరిట్ గైడ్స్ పంపించారండి. చాలా మంచిగా వచ్చింది. అలాగే ఈ దీనికి ఇంకా ఏంటి అంటే 4141 ఈజ్ ఏ సైన్ ఆఫ్ స్పిరిచువల్ అవేకెనింగ్. అంటే భగవంతుని పరంగా మీకు ఒక జ్ఞానోదయం అనేది వస్తుంది. మేలుకొలుపు అనేది వస్తుంది. సో, స్పిరిచువల్ అవేకెనింగ్. You are growing into higher awareness, and the angels encourage you to follow this path of inner transformation. సో ఏంజెల్స్ ఏం చెప్తున్నారు మీకంటే వాళ్ళు ఏంజెల్స్ ఎంకరేజ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఇన్నర్ పాత్ అంటే టు ఫాలో దిస్ పాత్ ఆఫ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. లోపలనే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీ లైఫ్‌లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. మీ బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. అస్సలు మీరు ఊహించనంతగా మీ లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ కాబోతోంది. అంటే చేంజ్ కాబోతోంది. స్పిరిచువల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఏంజెల్స్ మిమ్మల్ని ఒక మంచి ఒక ఒక గొప్ప వ్యక్తిగా అసలు ఒక సూపర్ వ్యక్తిగా అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండే వ్యక్తి అంటే ఏదైనా కూడా మీరు అనుకుంటే మేనిఫెస్ట్ చేస్తే జరిగిపోయేటటువంటి ఒక మంచి పొజిషన్‌కి మిమ్మల్ని తేబోతోంది అనేసి ఇక్కడ చూపిస్తోంది. ఇంకా రిఫ్లెక్షన్. వాట్ న్యూ అవేర్‌నెస్ ఈజ్ ఓపెనింగ్ అప్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ. మీరు ఏం అడుగుతున్నారంటే వాట్ న్యూ అవేర్‌నెస్, ఇంకా ఏం కొత్త అవేర్‌నెస్ వస్తుంది అంటే మీరు ఏం చేయాలి అంటే రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇన్ మై లైఫ్ రైట్ నౌ. ఇప్పుడే నాకు రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, అంటే నాకు రావాలని మీరు అడుగుతున్నారు. ఆ భగవంతుడిని, ఆ ఏంజెల్స్‌ని. అంటే వాట్ న్యూ అవేర్‌నెస్ ఈజ్ ఓపెనింగ్ అప్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ అని మీరు అడుగుతున్నారు. సో, భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఆ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు, ఇప్పటి నుంచినే మీకు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీ లైఫ్‌లో చేంజ్ కావాలి, మీ లైఫ్‌లోకి రావాలి అనంటే మీరు ఏం చేయాలంటే బిగిన్ యువర్ డే విత్ 41 డీప్ బ్రెత్స్. డీప్ బ్రెత్స్ అంటే ప్రతిరోజు మీరు ఒక 41 డీప్ బ్రెత్స్‌ని చేయాలి. బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ అని. అంటే అవి ఏమంటారు? గాలి పీల్చి, గాలి వదలడం. డీప్ బ్రీత్స్ టు గ్రౌండ్ యువర్ ఎనర్జీ అండ్ వెల్కమ్ క్లారిటీ. సో, మీరు అలా చేయడం వలన ఏమవుతుందంటే మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే క్లారిటీ అనేది వస్తుంది. సో, ఈ విధంగా మీరు చేయాలి. అప్పుడే మీరు నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది. చాలా మంచిగా మీకు ఈ మెసేజ్ అనేది పంపించినారు. మీకు ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళు తప్పకుండా పాటించండి. అలాగే ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి మీరు? లైక్ చేయాలి వీడియోని, షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి. అలా ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఓకేనా? సో, ఇది చూడండి. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. చాలా మంచి మెసేజ్ వచ్చింది. ఫస్ట్ మెసేజ్. 3 మెసేజెస్ చూద్దాము. 1717 చూడండి. 1414 అదొకటి. 4141 సో, 4141 ఇది. ఇక్కడ 1717. సో, ఇది ఏంటంటే స్పిరిచువల్ అవేకెనింగ్. అబ్బా! ఇది చూడండి మళ్ళీ ఇది కూడా సేమ్ స్పిరిచువల్ అవేకెనింగ్. సో, ఏంటి అంటే డివైన్ పాత్, పర్పస్, ఇంట్యూషన్, అలైన్‌మెంట్, ఎక్స్‌పాన్షన్. సేమ్ అండి. ఫస్ట్ మెసేజ్ ఏంటో సెకండ్ మెసేజ్ కూడా అదే వచ్చింది. ఎంత బాగా మీరు ఎవరైతే భగవంతుడిని గట్టిగా నమ్ముకొని ఉంటారో వాళ్ళ కోసమే ఈ మెసేజ్. భగవంతుడి కాళ్ళు, ఆ డివైన్ కాళ్ళు పట్టుకొని ఉంటారో, భగవంతుడిని వదిలిపెట్టకుండా ఎవరైతే గట్టిగా కోరుకుంటున్నారో వాళ్ళ కోసమేనండి ఈ మెసేజ్. చాలా మంచిగా వచ్చింది. 1717 ఈజ్ ఎ కాల్ టు అవేకన్ టు యువర్ సోల్స్ హైయర్ పర్పస్. సో,
ఇక్కడ ఏంటి అంటే 1717 ఈజ్ ఏ కాల్ టు అవేకన్ టు యువర్ సోల్స్ హయ్యర్ పర్పస్. సో ఇది ఏంటి అంటే చాలా మంచిగా మీ హయ్యర్ సోల్ మీ మీ బాడీ, మీ ఆత్మ ఒక ఎనర్జీని హయ్యర్ ఎనర్జీగా మారుస్తోంది. సో ద ఏంజెల్స్ కన్ఫర్మ్ యు ఆర్ స్టెప్పింగ్ ఇంటూ ఎ స్పిరిచువల్. ఏంజెల్స్ కన్ఫర్మ్ చేసేసినారు. మీరు స్పిరిచువల్‌లోకి ఎంటర్ అవుతున్నారు. మీరొక స్పిరిచువల్ పర్సన్ అనేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసేసినారు. మీకొక ఎనర్జీని ఇస్తున్నారు. ఒక హయ్యర్ ఎనర్జీని ఆ ఏంజెల్స్ పంపిస్తున్నారు. మీరు తప్పకుండా రిసీవ్ చేసుకోండి. మీకు డిఫరెంట్‌గా మీకు సింబల్స్, సైన్స్, సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ సైన్స్ ద్వారా మీరు ఒక గ్రేట్ హయ్యర్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటారు. సో, ఆ విధంగా మీకు రాబోతోంది అని ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ ఏంటి అంటే లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అండ్ ట్రస్ట్ ద డివైన్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్‌ని మీరు నమ్మండి. తర్వాత ట్రస్ట్ చేయండి. డివైన్‌ని ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ ద టై డివైన్ టైమింగ్ గైడింగ్ యువర్ నెక్స్ట్ స్టెప్స్. సో, తర్వాత జరిగేది ఏంటి జరుగుతుంది, ఏం జరుగుతుందనేది కూడా మీరు గైడ్ చేస్తూ ఉండండి. చూసుకుంటూ ఉండండి. ఎలా ఉంటుంది, ఏమి అనేది మీరు చూసుకుంటూ ఉండండి. ఆ విధంగా మీకు వస్తుంది. సో, వాట్ సైన్ ఫ్రమ్ ద యూనివర్స్ హావ్ ఐ బీన్ ఇగ్నోరింగ్ ఆర్ డౌటింగ్. సో, ఎట్లాంటి సైన్ వస్తుంది అనేసి రిఫ్లెక్షన్ ఏంటి అనేది చెప్తున్నారు. అంటే ఎట్లాంటిది నేను చూడాలి అంటే ఇగ్నోర్ చేయాలనా? డౌట్ ఉంటుందా? సో, ఎలాంటి సైన్స్ వస్తాయి? యూనివర్స్ నాకు ఎలాంటి సైన్ పంపిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మీ డౌట్ అనేది ఎట్లా ఉంటుంది రిఫ్లెక్షన్ అనేది అనంటే ఏంటి అనంటే డెడికేట్ 17 మినిట్స్ టుడే టు మెడిటేషన్, జార్నలింగ్ ఆర్ కనెక్టింగ్ విత్ యువర్ ఇన్నర్ గైడెన్స్. సో మీరు ఏం చేయాలి అనంటే 17 మినిట్స్ డైలీ మెడిటేషన్ చేయాలండి. మెడిటేషన్ చేసి ఆ స్పిరిచువాలిటీని మీరు లోపలికి ఎంటర్ చేసుకోవాలి. హయ్యర్ ఎనర్జీస్‌ని మీరు ఇన్వోక్ చేసుకోవాలి. వాటిని మీరు ప్రతిరోజు తీసుకొని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్టింగ్ విత్ యువర్ ఇన్నర్ గైడెన్స్. సో మీ లోపల ఉండే గైడెన్స్‌ని, ఆ ఇన్నర్ గైడెన్స్‌ని కనెక్ట్ చేసుకోవాలి. లోపల ఉంటాయి కదా మన ఎనర్జీస్, అవి థ్రెడ్స్ లాగా ఉంటాయి మనకు చుట్టూ లోపల. సో వాటిని కనెక్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా మీరు డైలీ 17 మినిట్స్ మెడిటేషన్ ద్వారా మీ ఇన్నర్ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మీకు ఆ స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది చాలా ఈజీగా మీ పవర్ అనేది మీకు వచ్చేస్తుంది. సో, ఎంత బాగా ఆ ఏంజెల్స్ మనం అడిగిండే దానికి ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్నారు. ఆ కనెక్టివిటీని అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో కనిపిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వీడియో. సో, లాస్ట్ మెసేజ్ చూద్దాం ఏమొచ్చింది అనేది, ఏమొస్తుందనేది చూద్దాం లాస్ట్ మెసేజ్. 4242 అక్కడ 4141 ఫస్ట్ మెసేజ్. తర్వాత 7171 ఇక్కడ 4242. ఏంటి 4242 అంటే ఏంటి? చూద్దాం. స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అన్నీ మీకు ఎంత మంచిగా మీకు ఏంజెల్స్ నంబర్స్ ద్వారా మీకు ఎలా ఉంటుంది, మీకు నంబర్స్ ద్వారా మీ లైఫ్ ఎలా ఉండబోతోంది అనేసి తెలియజేస్తున్నారు చూడండి. స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఫౌండేషన్, స్టెబిలిటీ, గ్రౌండింగ్, హోమ్, సెక్యూరిటీ, స్ట్రెంగ్త్. సో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఫైనాన్షియల్లీ గ్రో కావాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, తర్వాత స్ట్రాంగ్‌గా ఉండాలి, అందరిలోనూ గ్రేట్‌గా ఉండాలి, రెస్పెక్టబుల్‌గా ఉండాలి, స్టెబిలిటీ అనేది రావాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటే మీకు తప్పకుండా అది నెరవేరుతుంది అని ఇక్కడ ఏంజెల్స్ పంపించినారు. చాలా మంచిగా పంపించినారండి మీకు. ఏంటి మెసేజ్ అంటే 4242 కాదు, 4224 4224 4224. సో ఏంటి మెసేజ్? 4224 అంటే షోస్ దట్ యు ఆర్ బిల్డింగ్ సాలిడ్ ఫౌండేషన్స్ ఫర్ ద ఫ్యూచర్. యు ఆర్ బిల్డింగ్ సాలిడ్ ఫౌండేషన్ టు ద ఫర్ ద ఫ్యూచర్. సో ద ఏంజెల్స్ ఆర్ గైడింగ్ యూ టు స్టే డిసిప్లైన్డ్ అండ్ స్టడీ. సో ఏంజెల్స్ మీకు గైడ్ చేస్తున్నారండి. మీరు ఏ విధంగా స్టడీగా ఉండాలి, స్టేబుల్‌గా ఉండాలి అని వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే మీకు తెలీదు. మీ వెనక నుండి వాళ్ళు నడిపిస్తారు మిమ్మల్ని.
నడిపించి మీకు ఒక ఫౌండేషన్‌ని ఏర్పాటు చేస్తారు. మీరు స్టేబుల్‌గా ఉండడానికి, స్టడీగా ఉండడానికి వాళ్ళు దోహదపడతారు. మీరు అనుకోని మిరాకిల్స్ జరుగుతాయి. మీకప్పుడే మీ వెనక ఏంజెల్స్ ఉన్నారు అని మీరు నమ్మండి. మీరు ఇల్లు అనుకోకుండా అంటే మీరు ఆలోచిస్తుంటారు. ఇండ్లు కట్టాలి, స్థలం తీసుకోవాలి. సడెన్‌గా ఎవరో ఒక వ్యక్తి వస్తారు. మీకు ఇక్కడ స్థలం ఉంది, లేకపోతే అక్కడ మంచి సైట్ ఉంది. లేకపోతే ఒక ఇండ్లు ఉంది. అట్లా చెప్పడమో, వెంటనే మీరు తీసుకోవడమో అదంతా కూడా జరిగిపోతుంది. అదంతా ఎలా జరుగుతుందంటే ఏంజెల్స్ మహిమనే. ఏంజెల్స్ వల్లనే. ఏంజెల్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు గైడెన్స్ ఇస్తున్నారు. స్టడీగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు మీకు ప్రొటెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. కాబట్టే మీకు ఇదంతా జరుగుతుంది అని ఇక్కడ తెలియచేస్తుంది. ఇక్కడ 3 మెసేజెస్ కూడా మంచిగా మీకు పాజిటివ్‌గా చాలా మంచిగా వచ్చాయండి. చాలా మంచిగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఏంజెల్స్. గైడెన్స్ కూడా చాలా మంచి గైడెన్స్ పంపించారిక్కడ. తర్వాత నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఏంటి అంటే యామ్ ఐ క్రియేటింగ్ హ్యాబిట్స్ దట్ విల్ సస్టైన్ మై ఫ్యూచర్? సో, ఈ విధంగా నేను చేసుకుంటే నేను ఫ్యూచర్‌లో సస్టైన్ అవుతానా? దానికి ఏం చేయాలి అనంటే ఏంటి రెమెడీ అంటే సెట్ వన్ న్యూ గ్రౌండింగ్ రొటీన్, మార్నింగ్ వాక్స్, జర్నలింగ్ ఆర్ డైలీ గ్రాటిట్యూడ్. చూడండి. మీకు జరిగేదానికి మీరు రోజు వాకింగ్ చేయడం కానీ, యూనివర్స్ అంటే ప్రకృతిలో తిరుగుతూ ఉండడం, నేచర్‌ని చూస్తూ ఉండడం, గమనిస్తూ ఉండడం. ఎందుకంటే నేచర్‌లోనే ఉంటారు కదా! ఏంజెల్స్ మిమ్మల్ని గమనిస్తుంటారు. సో, మీరు ప్రకృతిలోకి నడుస్తూ నేచర్‌లో తిరుగుతూ ఉండాలి. వాక్ చేస్తూ ఉండాలి. అలాగే ఏం చేయాలి అంటే గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. డైలీ గ్రాటిట్యూడ్. నేనెప్పుడు చెప్తూ ఉంటాను. మీకు జరిగే వాటికి మనకందరికీ గూడా జరిగే వాటికి మనం ఎప్పుడు గూడా గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. కృతజ్ఞతలు తెలుపుకోవాలి. థాంక్ యూ యూనివర్స్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అనేసి మీరు ఎప్పుడు గూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉంటే మీ లైఫే చేంజ్ అయిపోతుంది. మీరు అనుకున్నవన్నీ మీరు సాధిస్తారు. మీకు రావాల్సినవన్నీ కూడా మీ దగ్గరికొచ్చేస్తాయి. మీరు కొన్ని కొన్ని బ్లాకేజెస్ వలన మీకు రాకుండా అడ్డుపడుతూ ఉంటాయండి కొన్ని ఎనర్జీస్. సో, మీరు ఇల్లు కట్టుకోవాలని ఎన్నేళ్ల నుంచో అనుకుంటూ ఉంటారు. కానీ అది రాదు. ఆ బ్లాకేజెస్. సో, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం కానీ, రెమెడీస్ చేయడం కానీ అన్నీ చేసినారంటే ఆ బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అన్నీ అయిపోయేసి మీకు క్లియర్ అయిపోతుంది. అప్పుడు మీకు సడెన్‌గా మీరు అనుకోకుండానే ఆలోచించకుండానే మీకు సైట్ దొరకడం కావచ్చు, ఇండ్లు దొరకడం కావచ్చు, కొనడం కావచ్చు, దాన్ని నీట్‌గా రెనోవేట్ చేసుకొని నీట్‌గా మీరు సెటిల్ అయిపోతారు. అలాగే ఏదన్నా మంచి మ్యారేజ్ కోసం చూస్తుంటారు. రిలేషన్‌షిప్ కోసం చూస్తుంటారు. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలి. లేకపోతే స్టడీస్‌లో ఎంబీబీఎస్ సీట్ రావాలి. లేకపోతే సివిల్స్‌లో సీట్ రావాలి. ఇలాంటివన్నీ ఏవో కొన్ని బ్లాకేజెస్ వలన అవి డిలే అవుతూ వస్తుంటాయి. సో, ఇలాంటివి మీరు రెమెడీస్ అన్ని చేసుకున్నారంటే తప్పకుండా మీకు నెరవేరుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో, అదే రెమెడీ మీకు. ఏం రెమెడీ అంటే మార్నింగ్ వాక్స్, జర్నలింగ్ ఆర్ డైలీ గ్రాటిట్యూడ్. డైలీ గ్రాటిట్యూడ్ తెలుపుకొని డైలీ వాక్ చేసినా పర్వాలేదు. గ్రాటిట్యూడ్ తెలుపుకున్నా చాలా మంచిది. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి అని ఇక్కడ చూపిస్తుంది. సో, ఇదండి మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే దీంట్లోనే ఉంది గదా! గ్రాటిట్యూడ్ అంతే. మీరు అఫర్మ్ చేయాల్సింది గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం. అంటే యూనివర్స్, డివైన్, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇదే మీరు అఫర్మ్ చేయాల్సింది. అలాగే మీరు చెప్పాల్సిన నంబర్ ఏంటి అంటే 44 22 77 44 22 77. ఇదే మీరు కామెంట్స్‌లో క్లెయిమ్ చేసుకోవాల్సింది నంబరు. ఈ వీడియోకి క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబరు. అలాగే కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ.